శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః. శ్రీరామకృష్ణాయ నమః. భారతదేశంలో వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ కానివ్వండి, సామాజిక వ్యవస్థ కానివ్వండి, ఎలా ఉండేది అంటే చాలా ఆరోగ్యంగా ఉండేది. ఎక్కడ అంతా సమత్వం ఉండేది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఏది నిర్దేశించిన ప్రతి పనిని వారికి భగవంతుడు నిర్దేశించిన పని కింద వారు వృత్తులను చేస్తూ ఉండేవారు. ఇలాంటి గొప్ప సంస్కృతి, ఆచారం, సాంప్రదాయాలు ఉన్న ఆ భారతదేశంలో, ఈ భారతదేశం కాదు, ఆ భారతదేశంలో ఇప్పటికీ అప్పటికి కంపేర్ చేయడానికి అసలు లేదు. ఎందుకంటే అందరం సమానత్వం, సమత్వం, సెక్యులరిజం అని చెప్తున్నాం, కానీ ఎవరం ఫాలో అవ్వట్లేదు. కానీ ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే చాలా గొప్పగా ఉండేది. అది ఒక అటవిక గ్రామం, అడవి జాతి వారు. ఆ అడవి జాతి వారింటికి ప్రతి నిత్యం ఆ దారి గుండా వెళ్తున్న బ్రాహ్మలు వచ్చి ఎవరో ఒకరింట వారు అతిథి సత్కారాన్ని తీసుకొని వెళ్తూ ఉండేవారు. బ్రాహ్మలు ఏనాడు కూడా వీళ్ళింట్లో మేము తినడం ఏంటి అనే అలాంటి ఆలోచన ఆ రోజుల్లో లేదు, ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అనడానికి కారణాలు మనం వెతకడం అనవసరం. అలాగే ఒక బ్రాహ్మణుడు ఒక అటవీకుడి ఇంటికి వస్తాడు. ఆ ఇంట్లో అతనికి ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు ధన్, చిన్న పిల్లాడు. ఈ బ్రాహ్మడు ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని తన చిన్న పెట్టెలోంచి సాలగ్రామాన్ని తీసి సాలగ్రామానికి స్నానం చేయించి, అభిషేకం చేయించి, గంధము కుంకుమ పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాలు పూజ చేసి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఈ అబ్బాయి అంతా చూస్తాడు. చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఈ అబ్బాయికి. ఆ బ్రాహ్మడు వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళి కాళ్ళకు అడ్డం పడి, నాకు కూడా ఒక నల్లరాయిని ఇవ్వండి, నేను కూడా పూజ చేసుకుంటాను, మీరు చేసినట్టే నేను చేస్తాను అంటే, బ్రాహ్మడు అంటాడు, అలా ఇవ్వడానికి లేదు, ఇది సాలగ్రామం, చాలా మహిమాన్వితమైనది, నీ వయస్సు కూడా చాలా చిన్నది, నీకు ఇవ్వకూడదు. ఇంకా అబ్బాయి మారాం చేస్తాడు, ఏడుస్తాడు. అక్కడ నుంచి ఆయన కదలనివ్వడు. వెంటనే బ్రాహ్మడు బయటికి వెళ్ళి, ఆ బయట కొండ ప్రాంతం కదా అది, అక్కడ ఒక నల్ల రాయి కనిపిస్తుంది. ఆ నల్ల రాయిని శుభ్రంగా కడిగి తీసుకొచ్చి బాబు చేతికి పెడతాడు. ఈ ధన్ చేతిలో పెట్టి, ఇదిగో ఇదే సాలగ్రామం, నువ్వు ఎలా కావాలంటే అలా దీనికి పూజ చేసుకో, నీకు ఈరోజు నేను ఇస్తున్నాను అని ఒక ఉపదేశం కూడా ఇస్తాడు ఈ బాబుకి. అందరికీ అర్హత ఉంది. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కాదు, ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జీవికి భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందే అనుగ్రహం, ఆశీర్వాదం ఉన్నాయి అని తెలుసుకొని ఆ మార్గంగా వెళ్ళడం మన పూర్వజన్మ సుకృతం. ఈ బాబు కూడా ఏం చేస్తాడు, ఆ బ్రాహ్మడు ఎలా చేశాడో అంతకంటే ఎక్కువ నియమంగా ఆ నల్లరాయికి స్నానం చేయించి గంధ పుష్పాదులు పూలు పెట్టి నిత్యం పూజ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతనికి ఒక అనుమానం వస్తుంది. ఆ రోజు బ్రాహ్మడు నైవేద్యం పెట్టాడు కదా, నేనేం పెట్టట్లేదు అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నాకేం చేసావు ఇవాళ తినడానికి అని అడుగుతాడు. నాన్న రొట్టెలు చేశాను. రొట్టెలు తీసుకొచ్చి సాలగ్రామం అదే నల్లరాయి ముందు పెట్టి, స్వామి నేను మర్చిపోయాను నీకు రోజు నైవేద్యం పెట్టడం, ఇవాళ రొట్టెలు చేశాను, నువ్వు రొట్టెలు తినాలి, నువ్వు తింటేనే నేను తింటాను. ఉలుకు పలుకు ఉండదు. ఏడుస్తాడు, అసలు తినడు, అలా పెట్టేస్తాడు. వాళ్ళ అమ్మ అడిగితే నేను తిన్నానని చెప్తాడు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఏమీ తినట్లా అబ్బాయి, ఒట్టి నీళ్లు తాగుతున్నాడు. ఆ రొట్టెలన్నీ అలాగే ఉండిపోతున్నాయి. శుష్కించిపోయాడు, నీరసం వచ్చేస్తుంది, అసలు నోట్లోంచి మాట రావట్లా. తల్లిదండ్రులు భయపడుతున్నారు, ఏంటి ఈ పిల్లాడు ఇలా అయిపోతున్నాడు సడన్గా, ఎందుకింత ఇది, అసలు నోట్లోంచి మాట రావట్లేదు, రొట్టెలు ఏమో ఆ తల్లి ఇచ్చిన రొట్టెలు కనపడట్లేదు ఎంతకి. దిగులు పడుతూ ఉంటారు. భగవంతుడు కనిపిస్తుంది, అమ్మో ఇంకొద్దిగా ఆలస్యం చేస్తే ఈ అబ్బాయికి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆ రోజు ఏం చేస్తాడు, భగవంతుడు దివ్యమయ తేజస్సుతో శ్రీకృష్ణ పరమాత్మ ఆ బాబుకి సాక్షాత్కరించి ఆ బాబు ప్లేట్లో ఉన్న రొట్టె తీసుకొని భగవంతుడు తింటాడు. తింటే బాబు అంటాడు, 5 రోజుల నుంచి నేను కడుపు మార్చుకొని నీకోసం వెయిట్ చేస్తే నువ్వేమో నాకు పెట్టకుండా తినేస్తావా, ఉండు నేను కూడా తింటానని ఒక రొట్టె ముక్క భగవంతుడి చేతిలోంచి లాక్కొని బాబు కూడా తింటాడు. ఇలా తిన్న ఈ బాబు పూర్తిగా ఆరోగ్యాన్ని కుదుర్చుకుంటాడు. ఆ రోజు నుంచి
ఈ బాబుకి భగవంతుడు ఒక ఆలంబన అయిపోతాడు. ప్రతి క్షణం భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాడు. దివ్య తేజస్సుని కళ్ళతో చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క పనిలో కూడా అతనికి భగవంతుడు సహాయం చేస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. కొద్ది కాలం గడుస్తుంది. గడిచాక తండ్రి అడుగుతాడు, బాబు నువ్వు పెద్దవాడివయ్యావు, ఇంకా గోవులు బయట ఉన్నాయి, వెళ్ళి పాలు పితకమంటాడు. ఆ ధన్ బయటికి వెళ్ళి, స్వామి నేను పాలు పితుకుతున్నాను, ప్రతి క్షణం నాతో మీరు ఉంటారు కదా, రండి మీరు కూడా పాలు పితకండి అంటాడు. స్వామి వస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ బాబు వెంటే ఉంటారు. పాలు పితకడంలో సహాయం చేస్తారు. ఆ బాబుకి ఇంకా ఏం కనపడదు. ప్రపంచం అంతా భగవత్ స్వరూపంగా చూడడాన్ని, మానసికంగా దర్శించే శక్తిని ఆ బాబు పొందుతాడు. అలా కొద్ది కాలం గడుస్తుంది. గడిచాక తండ్రి అడుగుతాడు, మన పొలంలో ధాన్యం వేయాలి, ఈ గోధుమ గింజలు తీసుకెళ్ళి జల్లేసిరా నువ్వు అని. గోధుమ గింజల మూట తీసుకొని దారి గుండా వెళ్తూ ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు భోజనానికి చాలా అలమటిస్తూ ఉంటారు. వారికి ఎన్నో రోజులుగా భోజనం లేదు, వారు ఎవరు పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అబ్బాయి వెంటనే అక్కడ ఒక పొయ్యి రాజేసి ఆ గోధుమ గింజల్ని వండి వాళ్ళకి అన్నంగా పెట్టి పొలానికి వెళ్ళి ఏం చేస్తాడు, తండ్రి అంటే భయం, గోధుమ గింజలు పంటలో వేయాల్సింది నువ్వు వండి పెట్టావా అని కోప్పడతాడని ఏం చేస్తాడు, ఆ పొలాన్ని దున్ని ఏదో ఇలా చేత్తో జల్లినట్టు చేస్తాడు. ఇంటికి వచ్చేస్తాడు. 2 రోజులు 3 రోజులు గడుస్తుంది. తండ్రి అడుగుతాడు, గోధుమ గింజలు వేసావా? వేశాను నాన్న. వెళ్ళి చూస్తాడు, బ్రహ్మాండంగా మొలుస్తాయి అన్నీ. ఏంటి ఆశ్చర్యం వస్తుంది, నేను వెయ్యలేదే. లోపల వెళ్ళి కృష్ణ పరమాత్మని పిలిచి అడుగుతాడు, స్వామి నువ్వు ప్రతి క్షణం నాతో ఉంటావు, నన్ను చూసుకుంటున్నావు, ఆ రోజు గోధుమ గింజలు వేసే రోజు నువ్వు నా వెంట లేవు, నేను గోధుమ గింజలు వేయలేదు, అయినా పంట ఎలా పండింది అంటే పరమాత్మ అంటారు, నేనే వేశాను. ఎందుకంటే భక్తులు ఆర్తితో ఆరాధనతో పిలిచినప్పుడు ఎలాంటి కష్టంలో భక్తుడున్నా ముందు భగవంతుడు వస్తాడు, నువ్వు దాని గురించి ఏం చింతించద్దు అని. ఆ భగవంతుడుతో అతనికున్న అనుసంధానం ఎంత గొప్పది అవుతుందంటే, ఒకరోజు ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వీళ్ళింటికి వస్తాడు సాలగ్రామం తీసుకొని. ఈ అబ్బాయి అంటాడు, నువ్వు ఇచ్చిన సాలగ్రామంతో నేను భగవంతుడిని దర్శించుకున్నాను, ప్రతిక్షణం ఆయన నాతో ఉంటున్నాడు, ఆయనే నాకు ఆలంబన అయిపోయారు, ఆయనే నా జీవితం అయిపోయారంటే బ్రాహ్మణుడు అంటాడు, అదేంటి అలా ఎలా సాధ్యం, నేను ఇచ్చింది నల్లరాయి, నేను సాలగ్రామాన్ని ఇవ్వలేదు అంటే, అదేంటి భగవంతుడు ఎక్కడో ఉంటాడంటే, ఇగో ఇప్పుడు నా పక్కన నిల్చున్నాడు, నీకు కనిపించట్లేదా అని అడుగుతాడు ఈ ధన్. అంటే నాకెవ్వరు కనిపించట్లేదు అంటే, అప్పుడు భగవంతుని అడుగుతాడు, అదేంటి స్వామి నువ్వు నాకు కనిపిస్తున్నావు అతనికి కనిపించట్లేదంటే, స్వామి శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, అతను పూజ చేస్తున్నాడు కానీ ఆ పూజలో ఎలాంటి శ్రద్ధ లేదు, ఒక చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను, ఎలాంటి తపశ్శక్తి లేదు, కానీ నువ్వెలా చేసావు, ఆర్తితో చేసావు, జిజ్ఞాసతో చేసావు, నువ్వు నన్ను కోరుకున్నావు, నన్ను చూడాలనుకున్నావు కాబట్టి నేను నీకు కనిపించాను, కానీ నీకు సాలగ్రామం అని చెప్పి నల్లరాయి ఇచ్చిన అతను చాలా గొప్ప గురువు, నీలాంటి శిష్యుడు దొరకడం అతనికి చాలా అదృష్టం, కాబట్టి నేను అతనికి కూడా దర్శనమిస్తాను అని ఆ బ్రాహ్మడికి చెప్తాడు. ఈ బాబుని నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకో అని. వెంటనే బ్రాహ్మడు ధన్ని తీసుకొచ్చి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఆ ఒళ్ళో కూర్చోబెట్టుకున్న క్షణంలో ఈ బ్రాహ్మణుడికి భగవంతుడి యొక్క దివ్య సాక్షాత్కారం అవుతుంది. అయ్యి చాలా ఆనందిస్తాడు. ఇంకా చెప్పలేము. ఆ తర్వాత కథ మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే భగవంతుడిని సాక్షాత్కరించుకున్న తర్వాత ఇంకా మనకంటూ మన జీవితం ఏముండదు. సో ఇది గొప్ప ఉదాహరణ భక్తికి. భక్తి అంటే ఏంటి అంటే, ఈ రోజుల్లో చాలామందికి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం కూడా కష్టం. ఏంటంటే 100 ప్రశ్నలతో మీరు పూజ చేయకండి. 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, ఈ నూనె వేయాలా, ఆ నూనె వేయాలా, ఎన్నింటికి చేయాలి, సర్వము చైతన్యం, భగవంతు చైతన్యంతో నిండి ఉంది. సర్వ చైతన్య రూపాంతం ఆజ్యం విజ్జంచ ధీమహి బుద్ధియోన ప్రచోదయాత్. మన బుద్ధిని భగవంతుడి ముందు పెట్టి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అని కాళ్ళకి దండం పెట్టి మన జీవితాల్ని ఆయన ముందు అర్పించేసి మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టుకోండి, మీకు తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది.
ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది మీరందరూ అనుభవంలో తెలుసుకోవాలని కోరుతూ శ్రీమాత్రే నమః.